భయ్యా ఎలా ఉంది మూవీ? బాగుందా? మేడం ఎలా ఉంది మూవీ? సార్ ఎలా ఉంది మూవీ? భయ్యా సార్ మూవీ ఎలా ఉంది? పర్లేదు, బాగానే. సార్ ఎలా ఉంది మూవీ? బాగాలేదండి. బాగాలేదా? బాగాలేదు. అంటే ఏం బాగాలేదు, ఏం నచ్చలేదు మీకు? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ మరీ ల్యాగ్ అయిపోయింది. భయ్యా ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్గా ఉందన్న. బాగా తీసారా? ఇల్లుగడి ఎంట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. డైరెక్షన్ బాగా తీసారా? సూపర్గా ఉందన్న. అసలు సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే కొంచెం బెటర్, పర్లేదు. కొంచెం ల్యాగ్ నడిచిన సినిమా అయితే సూపర్ ఉంది. అంటే ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ 2-3 సార్లు చూసినా బోర్ కొట్టదన్నారు కదా, అంత అనిపించలే, డిఫరెంట్గా అంత అనిపించలే. అంటే ఏమనిపించలేదు అంటారు మీకు? ఫైట్లు బాగాలేదా? డైరెక్షన్ బాగానే ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్లో చిత్రలహరి కాన్సెప్ట్ ఉంది కదా, అది కథలకొండ గణేష్ మూవీలో కూడా ఉంది, దీంట్లో కూడా ఆ కాన్సెప్టే వాడారు మళ్ళీ. కథలకొండ మూవీ మళ్ళీ రిపీట్ అయిందని సెకండ్ హాఫ్లో అంటే అదొక్క కాన్సెప్ట్, చిత్రలహరి కాన్సెప్ట్ ఒకటి హీరోయిన్ది. క్లైమాక్స్ ఫైటింగ్ చాలా బాగుందని చెప్పని చాలా అందరూ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? నాకు క్లైమాక్స్ ఫైటింగే నచ్చింది. ఈ సినిమాకి మీరు ఒకవేళ ఇస్తే ఎంత రేటింగ్ ఇస్తారు? ఇది 2.75 ఇస్తాయి. ఇది 2.75 ఇస్తారు. ఎలా ఉంది? బాగుంది. అంటే డైరెక్షన్ కానీ ఎలా ఉంది? బాగానే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ అంతా ఎట్లా ఉంది? డైరెక్షన్ కూడా చాలా బాగుంది, రవితేజ గారు బాగా చేశారు. సాంగ్స్ కానీ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, ఎలా ఆడిద్ది అంటారు? ఎన్ని రోజులు ఆడిద్దాం? ఎందుకంటే మనం చెప్పలేం కదా జనాన్ని బట్టేది, కాకపోతే సినిమా మాత్రం నచ్చింది, బాగుంది. అంటే ఈ డైలాగ్ బాగా రవితేజకి బచ్చన్ అంటే బాగా ఇష్టం కదా, దాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అయ్యాడు ఆయన సినిమాలో? చాలా బాగుంది, నాకు మాత్రం చాలా ఫీల్ ఉంది, జనం కూడా చాలా సూపర్ సినిమా మాత్రం. సార్ మీరు చెప్పండి భయ్యా ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత రవితేజ గారు మంచి మాస్ మూవీ ఇచ్చారు. హరీష్ శంకర్ గారు కూడా గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ రేంజ్లో చాలా బాగుంది మూవీ. అంటే ఈ సినిమా జనాలకి ఎక్కిద్దని చెప్పని అంటారు? ఎక్కుద్దండి, బాగా ఎక్కుద్ది, బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ అంటే మన ఫైట్లు ఎలా చేశారు? సాంగ్స్ ఏంటి, ఫైట్స్ ఏంటి బాగుంది. మిక్కీ జే మేయర్ గారి నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫైట్స్ కూడా రామలక్ష్మి గారు యాజ్ యూజువల్ ఇంకా హైలైట్ కదా, చెప్పేదే ఉంది. ఇంకా మాస్ మహారాజా పేరింగ్ మళ్ళీ నిలబడుతుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. 100 డేస్ పిక్చర్ ఈరోజు 100 డేస్ కదా, 100 crores కలెక్షన్స్ కదా, ఇప్పుడు అదే అవుతుంది కంపల్సరీ. ఓకే. మిస్టర్ బచ్చన్ అనే సినిమా కోసం వచ్చిన ప్రేక్షకుల నుంచి మనం తీసుకున్న ఈ యొక్క ఒపీనియన్ని చూసినట్టయితే కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. అయినప్పటికీ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎవరు ఏది డిసైడ్ చేసినా కూడా కొన్ని సినిమాలు కొంత ముందులో వచ్చిన టాక్ ఒక విధంగా ఉంటుంది, తర్వాత వచ్చే ఆ టాక్ వేరే విధంగా ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే ప్రజలు ఇచ్చే ఆదరణ, దానికి వచ్చే ఒపీనియన్ ఎలాంటిది అనేది చివరి వరకు వేచి చూడాల్సిందే. కెమెరామెన్ స్టీవెన్తో ఎలీషా, 5 TV నెట్వర్క్, విజయవాడ.